భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి వినోద్ రెడ్డి కుమారుడి రిసెప్షన్ కి ఎంపీ అరవింద్ ధర్మపురి, ఎమ్మెల్యేలు ధన్పాల్, పైడి రాకేష్ రెడ్డి, సూర్యనారాయణ, జాతీయ పాస్పోర్ట్ చైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డి మోహన్ రెడ్డి, డాక్టర్ మల్లికార్జునారెడ్డి, పార్టీ నాయకులు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. జాగృతి చీఫ్ కవిత నేడు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్, నిజాం సాగర్ ప్రాజెక్టులను సందర్శించనున్నారు. బాన్స్వాడలో సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాలను సందర్శించి నాగిరెడ్డిపేటలో ముప్పు రైతులతో సమావేశం కానున్నారు. నాగన్నబావి శబరిమాత ఆశ్రమాన్ని సందర్శిస్తారు. సీఎం రేవంత్ మరో అతిపెద్ద పవర్ స్కామ్ కు రూపకల్పన చేశారని, ఇది అక్షరాల ₹50,000 కోట్ల కుంభకోణమని హరీష్ రావు ఆరోపించారు. పవర్ ప్లాంట్ల నిర్మాణానికి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని కమిషన్ల కసరత్తుకి మాస్టర్ ప్లాన్ వేశారని మీడియా సమావేశంలో తెలిపారు. ఒక్కో యూనిట్ కి ₹7.92 ఖర్చు చేయబోతున్నారని, ఇది ఎవరి ప్రయోజనం కోసమని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీసీలను మోసం చేస్తుందని కవిత మండిపడ్డారు. కుల గణనలో 5 నుంచి 6% బీసీ జనాభాను తగ్గించి చూపించారు. పంచాయతీల వారీగా అన్ని కులాల జనాభాను బయటపెట్టాలి. ప్రధాన ప్రతిపక్షం నిద్రపోతుంది. రిజర్వేషన్లు లేని చోట బీసీలు పెద్ద ఎత్తున నామినేషన్లు వేసి గెలవాలని అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 ప్రారంభోత్సవానికి పీఎం మోదీ కేంద్ర మంత్రులను ఆహ్వానించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పెట్టుబడులపై ఒప్పందాల విషయంలో ప్లాన్ ప్రకారం ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. వివిధ విభాగాలపై స్టాల్స్, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పెంచేలా డ్రోన్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సమీక్షలో పేర్కొన్నారు. హైదరాబాద్ లో జరిగిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కుమార్తె సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థ వేడుకకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సతీమణి, కూతురు, అల్లుడితో కలిసి వచ్చిన సీఎం కాబోయే వధువరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు చెప్పారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ముఖ్య నేతలు, అధికారులు ఈ వేడుకకు హాజరయ్యారు.